హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఇన్స్టాలో కానీ ఆన్లైన్లో కానీ మిర్రర్ వర్క్ శారీస్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయిగా. కొన్ని వెబ్సైట్లలో ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది కదా, మన కాస్ట్ని బట్టే శారీసు. ఇక్కడైతే నేను ఈ బ్లాక్ మిర్రర్ వర్క్ శారీ అయితే ఆఫ్లైన్ స్టోర్లో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 850కి అయితే వచ్చింది. ఇంకో శారీ వచ్చేసి మా అత్తమ్మ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను అనమాట. సో తనకు బ్లౌజ్ కుట్టమని అయితే ఒకరైతే తీసుకొని వచ్చారు. నేనైతే కాస్ట్ అడిగితే 600 రూపీస్ అయితే అన్నారు. నాకైతే చాలా బాధ అనిపించింది. అమ్మ నేను 850కి తీసుకున్నా, వీళ్ళ 600 అని. నేను ఇంకా ఒక్కసారి వీడియో తీసుకుందామని శారీ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారుగా, ఇది వచ్చేసి మనకు 600 రూపీస్ బ్లౌజ్ పీస్ అనమాట. ఇలా మనకు హ్యాండ్స్ మొత్తం అయితే మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. ఎంబ్రాయిడరీ విత్ మిర్రర్ కలిపి అయితే ఇలా వర్క్ అయితే వచ్చింది. బ్లౌజ్ మొత్తం మనకు అక్కడక్కడ ఇలా చిన్నగా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. మనకేంటంటే 600 రూపీస్ది కొంచెం డార్క్ ఉంది బ్లౌజు. 850 రూపీస్ అయితే లైట్లో ఉందని, లైట్ ఎల్లో కలర్ అయితే ఉంది, అదైతే డార్క్ ఎల్లో అయితే ఉంది. ఇది వచ్చేసి 850 రూపీస్ బ్లౌజ్ పీస్ అనమాట. సేమ్ థ్రెడ్ వర్క్, సేమ్ మిర్రర్ వర్క్, బ్లౌజెస్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఉన్నాయి. చూస్తున్నారుగా, సేమ్ ఉన్నాయి, జస్ట్ కలర్ ఒక్కటి చేంజ్ అనమాట. ఇదైతే 600 రూపీస్ శారీ. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం బాగా జారుతుంది. దీనిపైన అయితే ఇక్కడ మనకు ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి కదా, ఇదైతే రియల్ ఎంబ్రాయిడరీ వర్క్, ఇదైతే పెయింట్ కాదు. మనకైతే ఇక్కడ చివరినైతే కట్ వర్క్ దగ్గర అయితే చిన్న మిర్రర్స్ అయితే ఇచ్చారు. ఓన్లీ మిర్రర్ మాత్రమే ఇచ్చారు, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే లేదు. చూస్తున్నారుగా, ఇలా మనకైతే మిర్రర్ వర్క్ అయితే ఉంది. ఈ ఫ్లవర్స్ అయితే ఎంబ్రాయిడరీ అనమాట, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ అంటారుగా, అలా మిషన్ ఎంబ్రాయిడరీ. శారీ మొత్తం మనకు ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. మనకు కొంగుకైతే ఎక్కువ ఫ్లవర్స్ అయితే వచ్చింటాయి, ఇంకా మిగిలిన పార్ట్ అంతా అక్కడ ఒక ఫ్లవర్స్ అయితే వచ్చింది. ఇంకా ఇలా మనకు పింక్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో శారీ మొత్తం అయితే ఉంటుంది. ఇది 600 రూపీస్ శారీ. షైనింగ్ అయితే రెండు శారీస్కి అయితే షైనింగ్ సేమ్ ఉంది, కానీ కొంచెం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంకా ఇది బాగా ఎక్కువ జారుతున్నట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ ఇదైతే నేను ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్న 850 శారీ. ఇందులో కూడా 3-4 కలర్స్ అయితే అవైలబుల్లో ఉండే. నేనైతే ఈ బ్లాక్ కలర్ నాకు బాగా నచ్చి నేను బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. అప్పుడే శారీస్ ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ అయితే తెలుస్తుంది, ఇది అంత జారేలాగా అయితే అనిపించడం లేదు. ఇంకా ఎంబ్రాయిడరీ విషయానికైతే వస్తే రెండు వర్కులు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. మనకు ఇంకా ఇక్కడ బార్డర్లో చూసుకుంటే దానికైతే అక్కడక్కడ చిన్న మిర్రర్స్ అయితే వచ్చాయిగా. ఇప్పుడు ఈ శారీకి అయితే మనకు బార్డర్లో చూసుకుంటే ఇలా మొత్తం మిర్రర్ వర్క్స్ అయితే వచ్చి ఉంటుంది విత్ ఎంబ్రాయిడరీ. దీనికోసమే ఉండొచ్చు 250 రూపీస్ అయితే ఎక్కువ. మీకైతే ఇప్పుడు రెండు శారీస్ అయితే పక్కన పెట్టి చూపిస్తాను, డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుంది. చూస్తున్నారుగా, దీనికైతే మొత్తం మనకి ఇలా మిర్రర్ వర్క్ అయితే ఉంటుంది. దీనికైతే చిన్న మిర్రర్స్ అయితే అక్కడక్కడైతే పెట్టారు. డిఫరెన్స్ కానీ మీకైతే ఈజీగా తెలిసిపోతుందిగా. చాలా బాగుంది. 850 శారీస్కి అయితే మిర్రర్ వర్క్ అయితే ఇది కొంచెం నాకు అంత మంచిగా అనిపించలేదు. ఇంకా శారీ ఫ్యాబ్రిక్ కూడా నాకు 600ది అంత బాగా అనిపించలేదు. ఇంకా ఇందులో కూడా మనకు 1000 పైన శారీస్ కూడా ఉన్నాయి, అదేలా ఉంటుందో మరి ఫ్యాబ్రిక్. నేనైతే ఇలా 850ది అయితే తీసుకున్నాను. 1000 పైన 1500 అలా కూడా ఉన్నాయి. అయితే ఈ రెండు శారీస్ కంపేర్ చేసి చూడకన్నా ముందులైతే ఎందుకు బయట కొంచెం కాస్ట్ తక్కువ ఉంది, ఆన్లైన్లో ఇంత ఎక్కువ ఉందని అనుకునేదాన్ని. ఇప్పుడు ఈ రెండు శారీస్ చూశాక అర్థమైంది మనకు కాస్ట్ని బట్టి శారీస్ ఉంటాయని. ఇదండి ఈరోజు వీడియో. చూశారుగా, మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న మిర్రర్ వర్క్ శారీస్ డిఫరెన్స్ అయితే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.